నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరున అందరికీ వందనములు. కీర్తన గ్రంథం నుండి మనం వాక్యం ధ్యానించుకుందాం. దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా పూర్తిగా వినండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ మీ దగ్గరకు వస్తాయి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టవలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైనదనని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికుని విరోధముగా నిలబడియున్నారు. ఏలుకలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశముందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహసించున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పడుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడను నేను నివారించదను. యెహోవా నాకీలాగా సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంధముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుండుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. యెహోవా, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకు లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నా కేడమును, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తివాడవగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టేవాడువు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విషాడత కలుగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. భయము నుండి పాపం చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడిని పడుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారు ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండెను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు. యెహోవా, నా మాటలు చెవునబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యమించుము.
నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించము. నిన్నే ప్రార్థించుచున్నాను తండ్రి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాశయుందును. నీవు దుష్టత్వము చూసి ఆనందించి దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడువారిని నీవు నశింపజేసేదువు. కపటము చూసి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపా అతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమున నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిసిన సమాధి. వారి నాలుకతో ఎచ్చకమలాడుదురు. దేవా, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధములుగా తీర్చము. వారు తమ ఆలోచనలో చెక్కబడి కూడుదురుగాక. వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుదవు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. 6వ అధ్యాయము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము. నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము. యెహోవా, నేను కృషించుచున్నాను, నన్ను కరుణింపుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నువ్వు నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేస్తున్నాను. నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విషారము చేత కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించే వారి చేత అవి శిబికయున్నవి. యెహోవా, నా రోదన ధ్వని వినియున్నాడు. పాపం చేయవారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించెను. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదరు. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. నన్ను తప్పించువాడెవడను లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను నీ కార్యం చేసిన ఎడల, నా చేత పాపం జరిగించిన ఎడల, నాతో సమాధానముగా నుండేవారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగదొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాడు చేయనిమ్ము. నిమిత్తముగా నన్ను బాధించే వారిని నేను సంరక్షించి తిను కదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహమును అణుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము. న్యాయ విధిని నీవు నియమించుచున్నావు కదా. జనములు సమాజముగా కూడవచ్చి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరముంద ఆశీనుడవకమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరంజములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుడి చెడుతనము మాన్పము. నీతిగల వారిని స్థిరపరచము. యథార్థ హృదయములను రక్షించే దేవుడే నా కేడమును మోయవాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చను. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పొదను పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణముగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధము కనియున్నాడు. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చాను. వాడు యోషించిన బలాత్కారము వాడి నెత్తి మీదనే పడును. యెహోవా
న్యాయము విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞాస్థితుడు చెల్లించదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. దేవునికే మహిమ కలుగునగాక. ఇంతటిది పాఠం ముగిసింది. వచ్చే పాఠములో మళ్ళీ కలుద్దాం. అందరికీ ప్రభువు పేరున శుభవందనం తెలియజేసుకుంటూ శుభం.